బ్రేకింగ్ న్యూస్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆపరేషన్ చేసి తొలగించిన ఓ పేషెంట్ చెయ్యి డస్ట్బిన్లో ప్రత్యక్షమైంది. పేషెంట్ చేతిని డంపింగ్ యార్డ్ వద్ద గుర్తించిన రోగులు అనంతపురం జీజీహెచ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కనీస బాధ్యత లేకుండా డ్యూటీ చేస్తున్న సిబ్బందిపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీజీహెచ్ ఉన్నతాధికారులు గుట్టు చప్పుడు కాకుండా శానిటేషన్ సిబ్బందితో చేతిని తీసేయించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆపరేషన్ చేసి తొలగించిన ఓ పేషెంట్ చెయ్యి డస్ట్బిన్లో ప్రత్యక్షమైంది. పేషెంట్ చేతిని డంపింగ్ యార్డ్ వద్ద గుర్తించిన రోగులు అనంతపురం జీజీహెచ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కనీస బాధ్యత లేకుండా డ్యూటీ చేస్తున్న సిబ్బందిపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీజీహెచ్ ఉన్నతాధికారులు గుట్టు చప్పుడు కాకుండా శానిటేషన్ సిబ్బందితో చేతిని తీసేయించారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మహిజ, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. వేల మంది రోగులు వచ్చిపోతూ ఉండే ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో శుభ్రంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక మనిషి చేయి, ఏదైతే గ్యాంగ్రీన్ వచ్చిన మనిషి చేతిని తొలగించి అక్కడే ఉంచి మరిచిపోయిన ఘటన చర్చనీయాంశంగా చెప్పొచ్చు. అయితే దీనిపై వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు కూడా తెలియడంతో దీనిపై ఆరా తీశారు. అసలు ఆ చెయ్యి ఎవరిది, ఎందుకు అక్కడ పడవేశారని కూడా ఆరా తీశారు. ఆ చెయ్యి ఒక గ్యాంగ్రీన్ పేషెంట్ అని తెలుస్తోంది. చెయ్యి తొలగించిన తర్వాత అక్కడే డంపింగ్ యార్డ్ వద్ద పడవేయడంతో కొంతమంది రోగులు చూసి భయప్రాంతులై ఆ సిబ్బంది సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులు చెప్పడంతో వెంటనే గుర్తించప్పుడు కాకుండా దాన్ని అక్కడి నుంచి తొలగించి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. అయితే ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రి అయిన జీజీహెచ్ పై అనేక అవినీతి నిర్లక్ష్యం ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. రోగులు పట్టించుకోకపోవడం, వీల్ చైర్లు లేకపోవడం, స్ట్రెచ్చర్లు లేకపోవడం, అదేవిధంగా ఇట్లా ఇప్పుడు ఏదైతే చెయ్యి కలకలం రేపిందో ఇలా అనేక రకాల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే సూపరింటెండెంట్ మేల్కొని ఆ సిబ్బంది పనితీరును మెరుగుపరచాలంటూ కూడా కోరుతున్నారు మహిజ. అంటే ఇలాంటి సంఘటనలు జీజీహెచ్లో ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. మరి అధికారులు, వైద్య శాఖ కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు ప్రజలు? మహిళ అయితే ఇదొక్కటే కాదు, అనేక ఆరోపణలు. గత వారం రోజుల క్రితం వర్షం వచ్చి ఒక షెడ్ కూడా కూలిపోయింది. అంటే ఏవైతే పాత ఉన్నాయి లేదా ఎక్కడైనా వర్షం వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే సిబ్బంది ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండటము, కనీసం ఆ చెయ్యి ఎవరిది, ఎందుకు అక్కడ బెజరని కూడా ఎంక్వైరీ చేయకుండా దాన్ని తీసుకెళ్లి వేరే ప్రాంతాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయంటూ కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొంటే ఇటువంటి చర్యలు మానేసి ఆసుపత్రి మరింతగా శుభ్రపడే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు మహిళ. రైట్, థ్యాంక్ యూ.